హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగురా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికైతే బోనాల శుభాకాంక్షలు. ఎందుకంటే మేమైతే ఈ వీడియో అయితే లేట్గా పెడుతున్నాం. కాకపోతే ఏంటంటే మాది బోనాలు అనమాట సండే రోజు అయినాయి. లేట్గా పెట్టిస్తున్నాం వీడియో, ఎందుకంటే టైం సెట్ కాలేదు. అందుకనే ఈరోజు అయితే పెడుతున్నా. ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట మా సార్. నేనైతే బోనం అయితే చేసిన. మా పాప 5 ఇయర్స్ నుంచి నేను బోనం అయితే చేస్తున్నాను అనమాట. అంత ముందుకైతే ఒక దగ్గరనే కాబట్టి చేసేది, అందరం ఒక దగ్గరనే ఒకటే బోనం చేసేది. ఇప్పుడు సపరేట్ అయిన తర్వాతకి అయితే మా పాప 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నేనైతే ఇక అప్పటి నుంచి బోనం చేస్తున్నా, బతుకమ్మ చేస్తున్నా. ఇప్పుడైతే మా బోనం అయితే రెడీ అయిపోయింది. నేను మా పిల్లలు అయితే ఇలా రెడీ అయిపోయినాం అనమాట. ఇప్పుడు మా వదిన మా జున్ను ఇవి ఎవరివి బోనాలు అంటే మా అత్తమ్మ చేసిందనమాట. బోనాలు 3 బోనాలు ఎందుకు చేసిందంటే, మధ్యలోదేమో ముత్యాలమ్మ తల్లికి, అండ్ చిన్న బోనం ఏమో మడేలేకు, ఇంకా చిన్నదేమో ఉప్పలమ్మకి అనమాట. శిలకల పెడుతుంది ఇవన్నీ మడేలేక. మా కులదైవం మడేలే కాబట్టి 3 చేస్తుంది అనమాట. ఇంతకుముందుకు మేము కుల పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 చేసేటోళ్ళు. ఇప్పుడు మేము కాదు కాబట్టి ఇప్పుడు ఎప్పటి నుండి చేస్తూనే ఉంటుంది కాబట్టి అలవాటుగా 2 చేసేసింది అనమాట. 3 చేస్తుంది. ఇప్పుడైతే బోనం అయితే మా మామయ్య తీసుకొచ్చి మా చిట్టికైతే ఎత్తుతాడనమాట. ఇవి చూడండి మా పిల్లల గ్యాంగ్ ఇది. ఇప్పుడు మా బోనము మా పాపకి ఎత్తాలన్నమాట. ఇక చూడండి నేనైతే తీసుకొస్తున్నాను అనమాట. నేనైతే ఎప్పుడైనా మా వదిన చేస్తుంటుంది మా ఇంటికి వచ్చి. ఈసారి అయితే నేను చేసిన. లాస్ట్ మినిట్లో అయితే మా హ్యాండ్ అయితే పడింది. మా వదిన కూడా చేసేసింది. మా వదిన వచ్చిందాక చేస్తూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కువ బోనం అయితే చేయలేదు. మా వదిన అయితే పర్ఫెక్ట్గా చేస్తుంది, నేనైతే తక్కువనే. ఎందుకంటే మనకు అంత ఛాన్స్ రాలేదు. ఎప్పుడైనా మా అత్తమ్మనే చేస్తుంది కాబట్టి నేనైతే ఇక నేను చేసే దానికాంచి మా వదిన చేయడం అలవాటు అయింది. లేకపోతే మా అక్క ఆడబిడ్డ అనమాట, ఆమె వచ్చి చేస్తుంది. నేనైతే ఈసారి అయితే నేనే హస్తాం అనమాట మొత్తము. ఇప్పుడైతే బోనం ఎత్తుకొని అయితే కొంచెం ముందుకైతే, ఆ రోజు ఫుల్ వర్షం అంటే 3-4 డేస్ సెలవులు కూడా వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఇక ఫుల్ వర్షాల వల్ల ఇప్పుడైతే ఇక బోనం ఎత్తుకొని కొద్దిగా మేము వెళ్ళే టైంకి అయితే వర్షం అయితే తగ్గిపోయింది. ఎందుకంటే ఇక అయితే మేము అందరం ఇండివిజువల్గా ఏమీ వెళ్ళేటోళ్ళం కాదు. అంత గ్రూప్ లెక్క అందరం ఒకేసారి గుమ్మి కూడా ఒక టెంపుల్ దగ్గరికి జామ అయ్యి ఆ నుంచి అందరం ఒకేసారి వచ్చేటోళ్ళము. కాకపోతే ఏమైందంటే వర్షం రావడం వల్ల ఏమైందంటే ఇక ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఏమైందంటే ఇండివిజువల్గా వెళ్ళాలని డెసిషన్ తీసుకురంట. ఇక మేమైతే అందుకని ఇక ఎవరంతా వాళ్ళు డెసిషన్ తీసుకోవడం వల్ల ఎవరంతా వాళ్ళైతే వెళ్ళినట్టు. మా పిల్లలు అప్పుడే గుడి దగ్గరికి ఎట్లా వచ్చారంటే వాళ్ళు బండ్ల మీద వచ్చినారు. మేమిద్దరం అయితే నడుచుకుంటూ వచ్చినాము. ఇక మా వదిన అయితే బోనం ఎత్తుకోవడానికి వచ్చినట్టుంది. మాది ఎత్తుకుంటుందేమో అనుకున్నా, మా చిట్టి ఎత్తుకుంటుందేమో అనుకుంటే మా చిట్టి ఎత్తుకోకుండా ఇక నేనే ఎత్తుకున్నా. మా అత్తమ్మ వాళ్ళదే మా వదిన ఎత్తుకుంది. మా వదిన అయితే ఎప్పుడైనా రమ్మనగానే వచ్చేస్తుంది. గుడ్ వదినే. చూడండి ఇప్పుడైతే ఈ బొడ్రాయి ఉంటుంది కదా, 3 రౌండ్లు అయితే తిరిగేయాలి. అసలు గ్రూప్లోకి వెళ్తానేమో అక్కడ బొడ్రాయి, ఊళ్ళో బొడ్రాయి ఉంటుంది, గుడి దగ్గర బొడ్రాయి ఉంటుంది, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి వచ్చే వరకు అవుతుంది అనమాట. ఇప్పుడైతే మేమైతే అక్కడికి ఏం వెళ్ళలేదు, గుడి దగ్గరనే తిరుగుదామని ఇక్కడికైతే వచ్చినాం. ఫుల్ గాలి పెడుతుంది అనమాట, విపరీతమైన గాలి. ఇంకా చూడండి ఇప్పుడు రోడ్ అవతలకి మాకు ముత్యాలమ్మ టెంపుల్ ఉంటుంది. ఇండివిజువల్గా అయితే అప్పుడే ఎవరంతా వాళ్ళు అప్పుడే వచ్చేసారు అనమాట. ఇప్పుడు మనం గుడి చుట్టూ 3 ప్రదర్శనలు చేయాలి. అయితే గుడి చుట్టూ అది శుద్ధ పూసినారు కొంచెము. అది అంతా లోపలికి వర్షం వచ్చే వరకల్లా అయితే లోపల మెత్తగా ఉంది మంచిగానే. కానీ చూడండి ఇది మా టెంపుల్ అనమాట. మేము స్పెషల్గా అనమాట. అంటే అందరికీ ఊరు మొత్తానికి ఒకటే ఇట్లా ముత్యాలమ్మ తల్లి గుడి ఉంటుంది కదా అన్ని క్యాస్టులకి. కాకపోతే మా వాళ్ళు సపరేట్గా కట్టుకున్నట్టు మా క్యాస్ట్ వాళ్ళు. ఎందుకని సపరేట్గా వెళ్తాము, ఓన్లీ మేమే వెళ్తాము. అందరు వెళ్ళిన తర్వాతకి మేము వెళ్తాం అనమాట. ఇక ఇప్పుడైతే 3 ప్రదర్శనలు చేసిన తర్వాతకి మనమైతే బోనం అయితే కుమ్మరోళ్ళకి ఇవ్వాలి, వాళ్ళైతే పెడతారనమాట. ఇప్పుడైతే ఎందుకంటే ఇండివిజువల్ కాబట్టి ఎవరంతా వాళ్ళు అప్పుడే కోడిలు, మేకలు ఎవరెవరు ఏమి కోసుకోవాలని కూడా కోసుకుంటారు. అదే గ్రూప్లోకి వెళ్తే అన్ని బోనాలు పెట్టిన తర్వాతకి అప్పుడు కోసేటోళ్ళు. అప్పుడైతే 9-10 అయ్యేదనమాట. ఇప్పుడు ఇండివిజువల్ కాబట్టి ఇక వెళ్ళేటోళ్ళు వెళ్తేనే ఎవరు కోసేటోళ్ళు కోస్తూనే ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళదనమాట. ఇక
అదే గ్రూప్లోకి వెళ్తే ఇంకా బాగుండేది. ఎప్పుడైనా మేము అట్లనే వెళ్ళేటోళ్ళం కానీ ఈసారి ఇక వర్షం కారణంగా ఇండివిజువల్గా వెళ్ళిరు. ఒక్కొక్కరు కోళ్ళు మేకలు లెక్క కోసుకుంటారు ఒక్కొక్కరు కోళ్ళని. ఇంక చిన్న పండుగనే కాబట్టి మేకలు కాదు కోళ్ళని కోసుకుంటారు. పెద్ద పండుగ అయితే మేకలు కోస్తారు. ఇప్పుడైతే 3 ప్రదర్శనలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. చూడండి. ఇక మా సాకలోలే కాబట్టి సాకలోలే కట్ చేసుకుంటారు. వేరే కాడనైతే వేరే టెంపుల్ వేరే ఫెస్టివల్ అయితే సాకలోలు కట్ చేస్తారు. వాళ్ళకు డబ్బులేమి ఇస్తారు. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయినాయి కదా, కోళ్ళని కట్ చేస్తే కోడి తలకాయలు ఇచ్చారు అంతే. కోడి తలకాయలు ఏం తీసుకుని మేక తలకాయలన్నీ ఎంత కూర వెళ్తుంది కానీ కోడి తలకాయలకి ఏం వెళ్తుంది. మా నాన్నకు 2 తలకాయలు వస్తే వేరే వాళ్ళకి ఇచ్చి వచ్చిందంటే ఆ రోజు. ఈడనైతే మనమే కాబట్టి ఇప్పుడైతే మేమైతే ఇక బోనాలు అయితే కుమ్మరైన అయితే తీసుకుంటుండే మా వదిన కానీ ఎప్పుడైతే నేను కూడా ఇచ్చేసిన బొట్టు అయితే పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే ఫోటో తీయడానికి అయితే రమ్మన్నాం. ఎందుకంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే మనమైతే బియ్యం పోయాలని ఇంకా శారీ కప్పుతుంది కదా మాదే అనమాట. ఇప్పుడు బియ్యం తెచ్చాను, శారీ తెచ్చాను అనమాట. అమ్మవారికి కప్పడానికి శారీ, బియ్యం పోయడానికి. అయితే ఇప్పుడైతే మేము బియ్యం పోయడానికి అయితే అమ్మవారి దగ్గరికి అయితే లోపలికైతే వెళ్ళాము. ఇప్పుడు వెళ్తామన్నమాట. మా అత్తమ్మ ముందే వెళ్ళింది. బియ్యం వచ్చినందుకు డబ్బులు అడుగుతురు, బోనం ఎక్కించినందుకు డబ్బులు అడుగుతురు అని కొంచెం మా అత్తమ్మ చిరాకు పడుతుందనమాట. ఇక వాళ్ళు అడిగినంత మా సార్ అయితే ఇచ్చేసిండు. ఆమెనైతే అట్లా అంటది కానీ మా సార్ అయితే ఇచ్చేసినాడు, ఆ డబ్బులు అడుగుతున్నాడు. ఇప్పుడైతే మీ ఇద్దరం కలిసిపోయామన్నాడు. మేమిద్దరం కలిసి పోసినాక మా అత్తమ్మ ఒక్కటి కోసం ముగ్గురైతే పోసేసినాం అనమాట. వీడియో స్కిప్ అయిపోయింది, వీడియో తీయలేదు, మా వదినే మిస్ చేసింది. ఇప్పుడైతే వీడియో అయిపోయింది, బియ్యం అయితే కంప్లీట్ అయిపోయిన పోయడం అయితే. ఇప్పుడైతే మేము ఫొటోస్ దిగి ఇక బయలుదేరాలి ఇంటికి. ఇప్పుడైతే అందరం అయితే ఫోటోలు దిగుతున్నామంట. ఇది మా ఫ్యామిలీ. మా వాడైతే ల్యాండ్ చేసుకున్నాడు, మా హర్షు, మా పొట్టి అండ్ మా జూను, మా పాప. ఇప్పుడైతే మేమైతే బయలుదేరి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు 2 ఫోటోలు దిగి మా వదిన. కానీ మా వదిన అయితే చాలా మంచిది, ఇక చెప్పగానైతే వచ్చేస్తారు. నేను మొన్న వీళ్ళు ఇప్పుడు వచ్చేటోళ్ళు ఓనం ఎత్తుకుని వచ్చే అమ్మాయి అయితే ఏంటంటే మా ఇంటి పక్కనే ఉండేటోళ్ళు ఓనే, కానీ వీళ్ళు మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకుంటారు వేరే సైడ్, అందుకని అక్కడికి వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత కలిసిరు కాబట్టి బాగురని అడుగుతారు అనమాట. బాగున్నామని అడుగుతున్నాం. ఇక వాళ్ళ అబ్బాయి, మా పాప, మా బాబు ఒకటే స్కూల్ అనమాట. ఇప్పుడైతే అందరం కలిసి వస్తే అందరం కలుసుకుంటూ ఉండేటోళ్ళము. ఇది ఇండివిజువల్ కాబట్టి వాళ్ళు కలిసిరుగా చాలా రోజుల తర్వాత కలిసినారు. ఇప్పుడైతే మేమైతే బయలుదేరాయి. ఇక మళ్ళీ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాలంటే ఇక మనం మళ్ళీ వేరే గుడి దగ్గరికి వెళ్ళాలి, మా బావి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడైతే మేము ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి బయలుదేరాలన్నమాట. ఫొటోస్ తీయడం కొన్ని నేను మా పాప ఇట్లా అందరము. మా పాప చాలా ఇష్టపడేదండి ఈసారి బోనం ఎత్తుకోవడానికి. కొంచెం పెద్దగా అయింది కదా, ఎప్పుడైనా భయపడేది. ఇంకొక నెక్స్ట్ అయితే ఎవరు అవసరం లేదు, ఆమెను ఇండివిజువల్గా ఎత్తుకుంటుంది అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ సారిగా కొంచెం భయపడుతున్నది. పెద్దగా ఎత్తు ఆమెనే ఎత్తుకుంటుంది. ఇక మాకు ఒక్కతే పాప కాబట్టి మహాలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి ఒక్కతి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.